హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మష్రూమ్ కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 200 గ్రాములు మష్రూమ్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు గుజ్జుగా అయిన తర్వాత ఇప్పుడు అందులోనే చిన్నగా కట్ చేసుకున్న 200 గ్రాముల మష్రూమ్ని అందులో వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోండి. మష్రూమ్స్లోంచి వాటర్ వస్తాయండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా వచ్చి బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మష్రూమ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే కారం ఇంకా గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కారం వేగిన తర్వాత ఇప్పుడు అందులో 1 టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అంతా దగ్గరికి అయ్యి మనకి కూర ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కూర దగ్గర పడిన తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో కానీ, రోటీతో కానీ, ఫ్లేవర్డ్ రైస్తో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.